మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హాయ్! వెల్కమ్ టు ఐడ్రీమ్. సార్ నమస్తే. నమస్తే రాజా. సార్ గత వారం రోజుల నుంచి మన సినిమా గాదు, అంటే మన సినిమా కాదంటే తెలుగు సినిమా కాదు, గట్టిగా మాట్లాడితే ఇండియన్ సినిమా గాదు, 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' గురించి తెలుగు ప్రేక్షకులు అసలు ఎంత ఎక్సైట్ అయ్యారో, ఎంత ఓపెనింగ్స్ ఇచ్చారో మీరు చూస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో. కలెక్షన్‌లు చూసుకుంటే తొలి వారంలో ఇండియా నుంచి 400 కోట్లు వెళ్తున్నాయి సార్. అసలు ఈ నంబర్ ఏంది? ఈ క్రేజ్ ఏంది 'స్పైడర్ మ్యాన్' మీద? మార్వెల్ యూనివర్స్ గురించి చాలా మందికి తెలీదని ఒక భ్రమ ఉంటది. ఈ 400 కోట్లు తొలి వారంలో ఇవ్వడం అంటే చిన్న విషయం గాదు. సో, ఎలా చూస్తారు ఈ మొత్తం 'స్పైడర్ మ్యాన్' ఈ హవాని? దీన్ని ప్రపంచవ్యాప్తంగా పట్టిన ఒక క్రేజీ అంటారే, సార్ పిచ్చి ఇది. పిచ్చి. పిచ్చి అనమాట. సార్. స్పైడర్ మ్యాన్ అనేది ఒక పిచ్చి. సరే, మన ఇండియాలో మరి పెద్ద దేశం కాబట్టి మనము 300, 400 కోట్లు ఇచ్చామంటే ఓకే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే మన ఇండియాలో హిందీ లేదంటే తెలుగు, కన్నడ, మలయాళం అన్ని వెర్షన్స్‌లోకి అది అనువాదం అయింది. సార్. అందరూ చూశారు అన్ని భాషల్లో. కొరియా ఎంత దేశం చెప్పు? హ్మ్. కొరియాలో వాళ్ళు $30 మిలియన్ ఇచ్చారు. ఆ! కొరియా మన ఇండియాతో పోలిస్తే ఎంత దేశం అది? సార్. చాలా చిన్న దేశం. అంటే దాంట్లో కొరియాలో దాదాపు ప్రతివాడు చూసినట్టున్నాడు ఆ సినిమాని. చైనా, చైనా వాళ్ళు మామూలుగా యాక్సెప్టే చేయరు ఏది కూడా సులభంగా. చేయరు. హాలీవుడ్ సినిమాలను యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. వాళ్ళు $30 మిలియన్ ఇచ్చారు. సార్. ఏమిటి ఈ పిచ్చి? ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక బ్రాండ్ చేసి వదిలిపెట్టారు. హ్మ్. నేను చూశాను 'స్పైడర్ మ్యాన్'. నాకు అంత అద్భుతంగా ఏమి అనిపియలేదు. సార్. ఇది ఇంతకుముందు చూసిందే కదా! ఇదే 'స్పైడర్ మ్యాన్' మళ్ళీ అవి ఎక్కుతాడు, ఎగురుతాడు, వాడిని రక్షిస్తాడు, వీడిని రక్షిస్తాడు. ఇది ఏముంది? కొత్తగా వీడు ఏం తీశాడు? బ్రాండ్ న్యూ అని పేరు పెట్టినాడు గానీ, కొత్తగా వీడు ఏం తీశాడు? కొత్తగా వాడు ఏం తీశాడంటే వాడు కొంచెం లోన్‌లీగా ఉంటాడు. అదేదో ఇంట్లో ఉంటాడు. అదేదో వాడి లవ్‌కి సంబంధించి ఏదో కొంత ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్. అదొకటే. అంతకు మించి కొత్తగా ఏముంది? సార్. కానీ 'స్పైడర్ మ్యాన్' అంత అద్భుతంగా లేదు. 'స్పైడర్ మ్యాన్' ఏమి మనకు ఆకట్టుకోదని మీరు 10 రివ్యూలు రాసినా కూడా ఒక్కడు కూడా ఒక రివ్యూ చదవడు. ఎళ్ళిపోతాడు సినిమాకి. పోవడమే. మా అబ్బాయే దానికి ఉదాహరణ. సార్. మా అబ్బాయి ఈ 'స్పైడర్ మ్యాన్' సీరీస్ అన్నీ ఈ మార్వెల్ వాళ్ళు అన్ని సినిమాలు చూస్తాడు అతను. హ్మ్. హ్మ్. ఎందుకంటే మీకు తెలీదులే, మీది పాత జనరేషన్ అంటాడు. మా జనరేషన్‌లో మార్వెల్ వాళ్ళ సినిమాలని చూడకుండా మేము ఉండలేము హ్మ్. అంటున్నాడు. సార్. సరే, దీనికి ఏమిటి కారణం? దీనికి ఎక్కడో ఏదో కారణం ఉండాలి కదా! అదే. అదే. అవును. అది ఒక్కసారి బాగా ఆలోచిస్తే ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక వరల్డ్‌లో ఒక క్రైసిస్ గాని, ఒక ఫ్రస్ట్రేషన్ గాని ఉన్నప్పుడు ఫ్యాంటసీలు ఇలాంటి అభూత కల్పనలతో కూడిన కథలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. సార్. దీని లింక్ ఇది. హ్మ్. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ టైంలో విపరీతంగా ఫ్యాంటసీ పుస్తకాలు, నవలలు చదివారు. హ్మ్. వాళ్ళు అంటే మనకు ఆ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మనకు డైరెక్ట్ సెగ లేదు మనకు. మన భారతదేశానికి తెలీదది. సార్. యూరోప్‌లో అంతా కూడా కామిక్స్ రూపంలో. విపరీతంగా హ్మ్. చదివారు. హ్మ్. ఎందుకంటే అప్పటికి ఇంకా సినిమా ఇంత లేదు. సార్. ఎందుకంటే మనల్ని మనం ఉన్న కష్టాల్లో, మనమున్న ఇబ్బందులు, మనమున్న ఫ్రస్ట్రేషన్‌లో నుంచి ఏదో ఒక రక్షించే ఒక అద్భుతమైన శక్తి రావాలి మనకు. హ్మ్. ఆ శక్తి కోసం మనం ఎదురు చూస్తుంటాం. ఇది ఎప్పుడు మొదలైంది? 'సూపర్ మ్యాన్‌తో' మొదలైంది. 1975, 76లో 'సూపర్ మ్యాన్' స్టార్ట్ అయ్యాడు. సార్. 'సూపర్ మ్యాన్ 1', 'సూపర్ మ్యాన్ 2' ఇలా వచ్చింది. హ్మ్. అంటే ఒక విపరీతమైన శక్తులున్న ఒక వ్యక్తి ఒక న్యూయార్క్ నగరాన్ని రక్షించడానికో, లేదా ఒకటి ఇంకేదో చేయడానికో, లేదంటే ఒక భూకంపం నుంచి కాపాడడానికో ఒక వ్యక్తి రావాలి. హ్మ్. అది మన మన కథల్లో హనుమంతుడిలాగా. సార్. మనం ఆంజనేయ స్వామిని కోరుకుంటాం. అంతే గదా! మనం ఆంజనేయ స్వామిని ఎప్పుడు కోరుకుంటాం? చీకట్లో భయమైనోడు స్వామి, స్వామి దయ్యాలు గియ్యాలు వస్తాయేమో, ఎందుకైనా స్వామి రా స్వామి ఇట్లేదో కోరుకుంటాం అవును. కదా! అలా ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా 'స్పైడర్ మ్యాను', 'సూపర్ మ్యాను', ఇంకోడు 'హల్కో', ఇంకోడో ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టేశారు. హ్మ్. దీనికి తోడు విపరీతమైన మార్కెట్ చేసుకుంటారు. సార్. 'స్పైడర్ మ్యాన్‌ని' ఎంత మార్కెట్ చేశారంటే, అసలు 'స్పైడర్ మ్యాన్' మాస్కులు, 'స్పైడర్ మ్యాన్' హ్మ్. బట్టలు, 'స్పైడర్ మ్యాన్' బ్యాగులు. మీరు ఏ వస్తువైనా 'స్పైడర్ మ్యాన్' సంబంధించిన వస్తువులు అంటే మార్కెట్ చేసుకొని చిన్న పిల్లలని ఆకట్టుకుంటే జరిగే అద్భుతం ఏంటి తెలుసా? సార్. వాళ్ళు వాళ్ళు సొంతంగా సినిమాకి పోరు. ఫ్యామిలీ. వాళ్ళు మొత్తం పటాలాన్ని లేపుకొని పోతారు. వాళ్ళతో ఫ్యామిలీ పోవాలి. ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారనుకో, ఇద్దరు పిల్లలుంటే వాళ్ళు మామ స్పైడర్ మ్యాన్‌ని పిలుచుకొని వేధించేస్తారు. హ్మ్. వాళ్ళ నుంచి తప్పించుకోలేరింక. అవును. పెద్దలు తప్పించుకోలేరు. వాళ్ళెలా ఖచ్చితంగా అమ్మా, నాన్నో ఇంట్లో ఎంతమందుంటే అంతమంది వెళ్లి సినిమా చూడాల్సిందే. సార్. ఇలా పిల్లలకి ఇష్టమైంది మామూలు ఈ 20-35 ఏజ్ గ్రూప్ వాళ్ళు విపరీతంగా చూస్తున్నారు. హ్మ్. చిన్న పిల్లలు మాక్సిమం 20-35 ఏజ్ గ్రూప్ వాళ్ళు విపరీతంగా ఈ సినిమాని చూస్తున్నారు. ఎందుకు అంటే
ఏదో వ్యాక్యూమ్ ఉంది సొసైటీలో. ఒక ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ ఎందుకు నచ్చాడు? వాడేదో ఒంటరిగా ఉండడము, వాడు లోన్‌లీగా ఉండడం ఇదంతా నచ్చిందని అంటున్నారు. హ్మ్. ఎందుకు ఒంటరిగా ఉండడము, లోన్‌లీగా ఉండడము? ఎందుకు? ఎందుకంటే కోవిడ్ తరువాత ప్రపంచంలో ఉన్న అన్ని పరిణామాలు మారిపోయినాయి. కరెక్ట్ సార్. కోవిడ్ తరువాత మనుషులు తమకు తెలియని ఒంటరితనాన్ని తమకు ఆపాదించుకున్నారు. హ్మ్. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగం. సాఫ్ట్‌వేర్ రంగంలో ఏం జరిగిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చరు వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసేసింది. సార్. కంప్యూటర్ ముందు కూర్చుంటారు. ఏదో మీటింగులు మాడుతుంటారు. ఏదో చేస్తుంటారు. ఏదో చేస్తుంటారు. అంటే ఇప్పుడు మనం ఆఫీస్‌కొచ్చి ఒక నలుగురు మనుషుల్ని చూసి, నలుగురు మనుషులతో మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. అవును. ఏమీ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్‌కి గురి చేస్తా ఉంది. ఈ వాక్యూమ్‌ని ఫిల్ చేసుకోవడానికి ఒక ఫ్యాంటసీ గావాలి మనకు. ఆ ఈ క్యారెక్టర్ రిలేటెడ్ ఈ అయింది. ఫ్యాంటసీ మనకు స్పైడర్ మ్యాన్ ఇచ్చింది. సార్. అది అది ఒక కారణం. ఇంకోటి ఈ యుద్ధం తర్వాత సంక్షోభం ఉంది. హ్మ్. ఈ సంక్షోభం అంతా ఏం చేస్తా ఉందంటే, ఒక రకమైన యూత్‌లో విపరీతమైన అభద్రత క్రియేట్ చేసింది. సార్. అంటే ఈ ఉద్యోగంలో ఎంతకాలం ఉంటామో తెలీదు. హ్మ్. ఇప్పుడున్న అమెరికాలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ముఖ్యంగా అమెరికాలో విపరీతమైన కలెక్షన్ గదా ఇది. హ్మ్. అమెరికాలో ఉన్న విపరీతమైన సమస్య ఏమిటంటే, అభద్రత. ఈ అభద్రత ఏమిటి? ఎక్కడి నుంచొచ్చింది? ఒక ఉద్యోగం వస్తుంది. ఒక ఉద్యోగం వస్తే అక్కడ వెంటనే ఏం చేస్తారంటే అమెరికాలో చేసి ఫస్ట్ పని ఇల్లు కొనుక్కుంటారు. హ్మ్. ఇల్లు ఎందుకు కొనుక్కుంటారు? అంటే మనం గూడా కొనుక్కుంటాం. అమెరికాలో ఎందుకు వెంటనే ఇల్లు కొనుక్కుంటారంటే, వడ్డీ రేట్లు చాలా తక్కువ అక్కడ. సార్. కాబట్టి వాళ్ళు తాము కట్టే రెంట్‌కి వాళ్ళ ఈఎంఐ సరిపోతుంది. కొంత బిగినింగ్ అమౌంట్ ఇస్తే చాలు. కానీ ఇప్పుడేమిటి సంక్షోభం అంటే, అక్కడ సెకండ్ మార్కెట్ లేదు. అంటే మీరు ఇల్లు ఒకసారి కొనుక్కున్న తర్వాత దాన్ని మళ్ళీ ఆ రేటుకి అమ్ముకోలేరు. హ్మ్. ఈ అభద్రత వల్ల ఈ ఈఎంఐలు ఇవన్నీ చుట్టుకుంటున్నాయి. అక్కడున్న ఇక్కడ గూడా ఉంది సమస్య. అక్కడున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే, మీరు గనక ఒక్క ఈఎంఐ ఫెయిల్యూర్ అయితే, సార్. మీకున్న ఆ క్రెడిట్ స్కోర్ మొత్తం డౌన్ అయిపోయి మీకెక్కడ రూపాయి అప్పు పుట్టదు. హ్మ్. ఈ అభద్రత, ఫ్రస్ట్రేషను, లోన్‌లీనెస్సు ఇవన్నీ కూడా తెలిసో తెలియకో స్పైడర్ మ్యాన్ విజయానికి కారణాలు. ఆ క్యారెక్టర్ గూడా ఇవన్నీ ఇవన్నీ కొంతవరకు ఉంటాయి ఆ అవును. క్యారెక్టర్‌కి. అవును. ఆ క్యారెక్టర్ గ్లూమీగా ఉంటుంది. ఆ క్యారెక్టర్ అంత యాక్టివ్‌గా ఉండదు. సార్. వాడేదో కొంచెం ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఉంటాడు. అవును. ఇది నచ్చింది జనానందరికి. ఇంక పిల్లలకి ఎలాగో స్పైడర్ మ్యాన్ పైకి కిందకి ఎగిరేది అవి కూడా పెద్దగా ఏమి లేవు. సార్. డిజిటల్ గ్రాఫిక్స్ ట్రిక్స్ గూడా సినిమా అంతా ఏమి లేవు. అంటే మనల్ని అబ్బురపరిచేంత ఏమి లేవు. మనం అన్నీ చూసేసాం కొన్ని అవన్నీ. సీక్వెన్స్‌లోనే ఉన్నాయి అది. అవును. కొన్ని సీక్వెన్స్‌లే ఉన్నాయి. అయితే మీరన్నట్టు నిజంగానే ఒక సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్‌కి చాలా పవర్స్ ఉంటాయి. చాలా స్ట్రాంగు. ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటది. స్పైడర్ మ్యాన్ విషయానికొచ్చేలేకే మనలాగే ఉంటాడు. మనలాగే కష్టాలుంటాయి. మనలాగే బాధలుంటాయి. మనలాగే ఏడుస్తుంటాడు. అది గూడా స్పైడర్ మ్యాన్ సక్సెస్‌కి బిగ్గెస్ట్ రీజన్ ఏమో కదా సార్? రీజన్. అవును. అలాంటి ఒక క్యారెక్టర్‌ని క్రియేట్ అవును. జేయడం. సూపర్‌మ్యాన్ క్రియేట్ చేసినప్పుడు అతనికి అనేక శక్తులుంటాయి. సార్. అతను గూడా ఏదో ప్రేమ ఎందుకంటే నార్మల్‌గా ఉన్నప్పుడు ఒకలా ఆ డ్రెస్‌లో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాడు గదా! ఆహ్, ఆ తర్వాత మీరు చెప్పే మెల్లిగా ట్రాన్స్‌ఫార్మేషన్ జరుగుతూ వచ్చింది. హ్మ్. సూపర్ మ్యాన్ తర్వాత స్పైడర్ మ్యాన్ తర్వాత ఇంకో మ్యాన్ ఇట్లా వచ్చారు గదా! తమాషా ఏమిటంటే చాలా మందికి తెలీదు. ఎన్టీఆర్ గారు సూపర్ మ్యాన్ సినిమా చేశారు. అవును సార్. కొన్ని సీన్‌లు సోషల్ మీడియాలో చూసాం. అవును. చూసాం. తెలుగులో సూపర్ మ్యాన్ క్యారెక్టర్ చేసిన మొదటి హీరో ఎన్టీ రామారావు గారే. ఒకే ఒక్క హీరోనా? ఒకే ఒక్క హీరోనే. మళ్ళీ ఎవరు చేసినట్లు లేరు నాకు తెలిసి. సార్. సూపర్ మ్యాన్ సక్సెస్ తర్వాత ఇంగ్లీష్‌లో, తెలుగులో ఎవరో ఆ సాహసం చేశారు. హ్మ్. దాంట్లో ఆయన ఆంజనేయ స్వామి భక్తుడుగా ఉండి వరాలు పొంది చేస్తారు. అవును. అది ఆడలేదు ఆ సినిమా. సార్. కానీ సూపర్ మ్యాన్‌గా ఆయన యాక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక మార్కెట్‌కి సంబంధించిన ఒక సీరియస్ క్వెషన్ సార్. అంటే ఇంటర్నేషనల్ మూవీస్‌కి ఇదివరకు కలెక్షన్ అంటే 'టైటానిక్' గాని కొన్ని కొన్ని సినిమాలకి రేర్‌గా జరుగుతూ వచ్చింది. అంటే ఇప్పుడు మార్వెల్ యూనివర్స్‌కొచ్చేసేలేకే ఈ ట్రెండ్ చాలా సీరియస్‌గా ఎళ్తుంది సార్. మీరన్నట్టు మీ బాబు ఏజ్ గ్రూపోళ్ళు గాని, మా పిల్లల ఏజ్ గ్రూపోళ్ళు గాని, ఇది ఒక స్పైడర్ మ్యాన్‌కి పరిమితం అయ్యేలాగా లేదు. ఇప్పుడు 'డూమ్స్‌డే' కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. డిసెంబర్‌లో రాబోతుంది. సో, ఈ మార్కెట్ రోజు రోజుకి చాలా ఎక్కువ స్కేల్‌లోకెళ్ళిపోయే వెళ్ళిపో స్కోప్ కనిపిస్తుంది. అవును. ఇదే మార్కెట్ హాలీవుడ్ అంతా దీని వైపే దృష్టి సారిస్తా ఉంది. సార్. ఇది విపరీతంగా డబ్బులొచ్చే మార్కెట్ ఇది. హ్మ్. దీన్ని ఒక ట్రెండ్ క్రియేట్ చేసేసాం మనం. మనం వాళ్ళ ఇష్టాలతో పని లేకుండా థియేటర్ దారి పట్టే విధంగా వాళ్ళని మైండ్‌ని మౌల్డ్ చేసాం మనం. సార్. వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్‌ని మన చేతిలోకి తీసేసుకున్నారు వాళ్ళు. ఈ హ్మ్. మార్వెల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరిని తమ వైపు లాగేశారు.
సార్. నేను ఈ మధ్య ఒక తెలుగు సినిమాకి పోయాను. పేరెందుకు గాని హ్మ్. థియేటర్ కిటకిట అంటా ఉంది. హ్మ్. కిటకిటకి అంటే ఆ ప్రాంగణం ఇంద్ర అంతా, ఆ ప్రాంగణం హ్మ్. కిటకిట అంటా ఉంటే ఈ సినిమాకి ఎందుకు వచ్చుంటార్రా ఇంతమంది అనుకున్నా. నాకు తెలీదు ఆ రోజు 'స్పైడర్ మ్యాన్' రిలీజ్ ఉందని. ఓకే. తీరా చూస్తే మా సినిమాలో ఎవరు లేరు థియేటర్‌లో. పిల్లలంతా మొత్తం 'స్పైడర్ మ్యాన్‌లో' ఉన్నారు. ఓకే. అది ఓహో! 'స్పైడర్ మ్యాన్‌కి ఇంత క్రేజ్ ఉందా' అంటే మనం ఎక్కడో ఒక జనరేషన్ దాటొచ్చామేమో అని అనిపించింది. సార్. పిల్లలు విపరీతంగా చూస్తున్నారు. సార్ అయితే వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటికి తీసుకురావడం అసాధ్యం. అసాధ్యం. అయితే ఇంకొక చిన్న డౌట్ సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి తెలుగు సినిమాని చాలా దగ్గర నుంచి చూసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న మనిషి కాబట్టి అడుగుతున్నాను. మీరే అన్నారు. మన ఆంజనేయ స్వామి రెఫరెన్స్ 'స్పైడర్ మ్యాన్' గాని, 'సూపర్ మ్యాన్' గాని, 'హల్క్' గాని అని జెప్పేసి. నిజంగానే మన దేవుళ్ళ రెఫరెన్స్ అన్నీ అక్కడ సూపర్ హీరోలకు ఉంటాయన్నమాట. సో, మన దగ్గర ఎందుకు ఇలాంటి ఒక ఫ్రాంచైజీ సెట్ చేసే ప్రయత్నం గాని, ఇలాంటి ఒక యూనివర్స్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం గాని, ఆనాటి నుంచి మొత్తం 130 ఏళ్ల హిస్టరీ ఉంది మన తెలుగు సినిమాకి. ఎప్పుడు ఇలాంటి ఒక ప్రయత్నం ఎందుకు జరగలేదంటారు? అంటే మనకు బేసిక్‌గానే మార్కెట్ క్రియేట్ చేసుకోవడం తెలీదు. సార్. మనలో లోపం ఉంది. సినిమానే గాదు. మనం హ్మ్. దేనికి మార్కెట్ క్రియేట్ చేసుకోలేం. హ్మ్. ఎవరు చేసినా యూరోప్ వాళ్ళు, అమెరికా వాళ్ళు చేసిన తర్వాత మనం చూసి ఆశ్చర్యపోయి, అరే! ఇది మనకు గూడా తెలుసు గదా! మనం ఎందుకు చేసుకోలేకపోయాము అని అనుకుంటాం. హ్మ్. అసలు మనం సూపర్ డూపర్ హిట్ తెలుగు సినిమా గాని, హిందీ సినిమా గాని వీటన్నిటిలో వాళ్ళు మార్కెట్ చేసుకునే విధానం ఒకటుందే. వాళ్ళ బ్రాండ్ పేరుతో అన్ని వస్తువులు అమ్ముకోవడం. హ్మ్. అది ఎప్పుడైనా చేశామా మనము? లేదు 'బాహుబలి' పేరుతో ఏదైనా ఒక వస్తువు అమ్మామా మనము? సార్. అమ్మలేదు గదా! ఒక చిన్న ప్రయత్నం జరిగింది గానీ 'బాహుబలి' పేరుతో మొత్తం మార్కెటింగ్ చేసుకొని ఉండొచ్చు మనం. హ్మ్. 'బాహుబలి' పేరుతో మనం ఏం చేయలేదు గదా! అంటే మనకు ఆ విజన్ లేదు. మీకు యూఎస్‌లో మీరెక్కడికైనా వెళ్ళండి. ఎనీ విజిటింగ్ ప్లేస్‌కెళ్ళండి. అక్కడ మీరు దేన్నైతే చూస్తారో, దానికి సంబంధించిన అన్ని వస్తువులను ఒక సూపర్ స్టోర్ పెట్టి, మీరు అక్కడి నుంచి బయటికొస్తే ఇప్పుడు ఉదాహరణకి 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'కెళ్లారనుకోండి. సార్. 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' చూసిన తర్వాత అనివార్యంగా మీరు 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ'కి సంబంధించిన అన్ని బ్రాండెడ్ వస్తువులను దాటుకుంటూ వస్తారు. హ్మ్. మీరు కొంటారా, కొనరా అది వేరే విషయం. కళ్ళకైతే కనిపిస్తా ఉంటాయి. మిమ్మల్ని ఆ మార్కెట్ వైపు లాగుతారు. ఆ! మనకెక్కడుంది అది ఆ కల్చరు? మనకు ఆ కల్చరే లేదు మనకు. సార్. మార్కెట్ చేసుకోవడం అసలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిందే మార్కెట్ కోసం గదా! సార్. సార్ అది వాళ్ళొచ్చిందే మార్కెట్ వస్తువులు అమ్మడానికే గదా వాళ్ళొచ్చింది. సార్ అది అంటే ప్రశ్నించే లేదంటారు మనకి. మనం బానిసత్వంలోకి వాళ్ళ మార్కెట్ కోసం మనం బానిసత్వంలోకి ఎళ్ళామే తప్ప, సార్. అసలు మనం గదా ప్రపంచమంతా అమ్మాల్సింది. హ్మ్. మనం గదా అసలు ఫ్యాంటసీ రామాయణం, భారతం లాంటి మంచి అద్భుతమైన క ఫ్యాంటసీ అవును. మన పూర్వీకులు ఎప్పుడో రాస్తే, మనం అలాంటి ఫ్యాంటసీని మీరు చెప్పినట్టు 'మార్వెల్' కంపెనీ లాంటి ఫ్యాంటసీని మనం ఒకటి కూడా చేసుకోలేకపోయాం. సార్. అంటే ఎక్కడో లోపం ఉంది మనకే. అంటే మనకు ఆ మార్కెట్ పైన అవగాహన లేకపోవడము, నమ్మకం లేకపోవడము, లేకుంటే మనం చేస్తే చూడరేమో, మనం అది చేయలేమేమో అని మన మీద మనకు అపనమ్మకము. రాజమౌళి గారు వచ్చే వరకు తెలుగు సినిమా స్టామినో ప్రపంచమంతా ఎవరు చెప్పారు చెప్పండి? అట్లా ఎవరో ఒకరు రావాలా, వాళ్ళు చెప్పాలి. ఆ హ్మ్. తర్వాత ఎవరో వాళ్ళు ఫాలో అవుతారు. కనీసం ఆ వచ్చేవాళ్ళు ఎవరో చూద్దాం. సార్. పాజిటివ్‌గా ఆలోచిద్దాం సార్. పాజిటివ్‌గా. కోరుకుందాం. హ్మ్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ.